నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను విజయ్ శంకర్. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూనే తిరుగుతోంది. మనం ఇటీవల కాలంలోనే చూసాం, దాదాపు పెద్ద సినిమా నిర్మాతలు కావచ్చు, లేకపోతే ఇటు ఆర్ట్కి సంబంధించి కావచ్చు, ఏఐ ఎంతలో ఉపయోగపడుతుందో. అయితే కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం అవ్వలేదు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ వరకు మాత్రమే పరిమితం అవ్వలేదు ఏఐ టెక్నాలజీ. ఇటు ఐటీ రంగంలో కావచ్చు, ఇతర రంగాల్లో కావచ్చు, ఏఐ ప్రభావం ఏంటో పూర్తిగా అర్థమవుతోంది. ఇవన్నీ పక్కన పెడితే పొలిటికల్ ఏఐ ప్రస్తుతం దీని గురించే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఏఐ తోటి వీడియోలు చేయడం కావచ్చు, లేకపోతే ఏఐ తోటి పాటలు క్రియేట్ చేయడం కావచ్చు, ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో హైలైట్ అవుతోంది. ఒక పార్టీ పైన మరొక పార్టీ విమర్శ చేసుకునే క్రమంలో కూడా పూర్తిగా ఏఐని వినియోగించుకుంటున్నారు. అలా సోషల్ మీడియాలో ఏఐని చాలా బలంగా వినియోగించుకున్నారు అంటే అది ఖచ్చితంగా బీజేపీ పార్టీ అనే చెప్పుకోవాలి. అది ఆ పార్టీ వాళ్ళు కూడా బహిరంగంగానే చెప్పుకుంటారు. అంటే టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో బీజేపీ ఇతర పార్టీల కంటే దేశంలో కొంత ముందంజలో ఉందనే చెప్పుకోవాలి. ఈరోజు మనతో పాటు ఇదే అంశాలకు సంబంధించి చర్చించడానికి హైందవిరెడ్డి తలుసాని గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైందవిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాం. ఎంత పాలిటిక్స్ అంతా అంటే మీరు లేకపోయినా కానీ ఏఐ టెక్నాలజీతో నడిపించే అంత లెవెల్కి వచ్చేసింది. చూస్తున్నారా ట్విట్టర్లో వీటిలో ఎక్కువగా మీమ్స్ వైరల్ అవుతున్నాయి ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసినవి. సో అసలు ఎలా చూస్తారు ఈ టెక్నాలజీని ముందు? అఫ్ కోర్స్ అంటే ఇవాళ న్యూస్ 360 ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా నమస్కారాలు. మేబీ నేను కూడా లేనేమో ఇప్పుడు ఏఐది మీరు క్రియేట్ చేసి నన్ను ఒక పర్సన్గా ఇక్కడ పెట్టారేమో, మరి ఐ డోంట్ నో. అంటే పర్సన్ని మనం ప్రజెంట్ చేయకుండా కూడా ఇక్కడ మన అభిప్రాయాలను తెలియజేయడానికి ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాము అని అంటే టెక్నాలజీ పరంగా ఎంత ముందుకెళ్తుంది ప్రపంచంలో అంటే చాలా చెప్పడానికి చాలా వైడ్ రేంజ్లో పోతుందండి. ఏఐ స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి మనకు ఒక 3-4 ఇయర్స్ నుంచి అంటున్నారు. బట్ ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం ఒక 10 months నుంచి అనుకుంటాను. ఇంకెక్కువ యూజ్ చేయడం. లాస్ట్ ఎలక్షన్స్ లో బాగానే, మీ పార్టీ కదా, అన్ని పార్టీలు కూడా బాగానే దాన్ని యూటిలైజ్ చేసుకున్నాయి లాస్ట్ ఎలక్షన్స్ లో. అప్పటి నుంచి అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ 1 year ఆల్మోస్ట్ అంతే కదా. జస్ట్ మనకి తెలంగాణలో ఎలక్షన్స్ అయ్యి 1 year అవుతుంది. ఇంకా మనకు రిమైనింగ్ స్టేట్లలో మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నాయి. స్టిల్ మనకు ఎలక్షన్స్ అవుతూనే ఉన్నాయి. బట్ మన పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే 2014 ఎలక్షన్స్ లో కూడా మేము మొదటిసారి మా ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని అభ్యర్థిగా మేము ప్రకటించినప్పుడు కూడా సోషల్ మీడియా అప్పుడప్పుడే వస్తుంది, ముందుకు వస్తుంది. మేము అప్పుడు టెక్నాలజీ కూడా మేము యూజ్ చేసుకున్నాం, 100% వాడుకున్నాం మేము. సోషల్ మీడియాలో ఏ రకమైనటువంటి టెక్నాలజీ వచ్చినా కూడా దాంతో ఏంటంటే పాజిటివ్గానే ఖచ్చితంగా ఏదైనా ఉన్నా మేము ఎంత కార్యకర్తలుగా వర్క్ చేసినా కూడా ఏంటంటే ఫర్దర్గా టెక్నాలజీ యూజ్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా అవసరం మనకు, డెఫినెట్గా. సో దాని విషయంలో మేము వెనకడుగు వేసే సమస్యలు లేదు ఎక్కడ కూడా. ఏ టెక్నాలజీ వచ్చినా దాన్ని యూజ్ చేసుకొని పాజిటివ్ వేలో మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు కానివ్వండి, లేకుంటే ఆపోజిషన్ పార్టీలను మేము ఎక్స్పోజ్ చేయడంలో డెఫినెట్గా వాడుకుంటాం. అవును, అంటే మనం ఒక్కసారి గత ఎలక్షన్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం బీజేపీ బలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనేటువంటి చర్చ కూడా నడిచింది. దాంతోపాటుగా ఏఐ టెక్నాలజీ తోటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే పాటలు పాడించేయడం కూడా జరిగింది. సరే, క్రెడిట్స్ ఎవరికి వెళ్ళాయి, ఎవరు గెలిచారంటే పక్కన పెడితే మీరైతే బీఆర్ఎస్ ఎండగట్టడంలో ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. షూర్, 100కి 200% సక్సెస్ అయ్యాము. ఎందుకోసం అని అంటే తెలంగాణ సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్ ఏదైతే ఉందో దేశంలో నెంబర్ 1 ట్విట్టర్ హ్యాండిల్. ఈ క్రియేటివిటీ మేము తెలంగాణ పార్టీ మా బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్ క్రియేట్ చేసినటువంటి వీడియోలను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్ స్టేట్లలో ఉన్నటువంటి ఆల్ స్టేట్ యూనిట్స్ కూడా ఈ యొక్క వీడియోలను కూడా షేర్ చేశారు వీటిలలో. సో యూ కెన్ గో అండ్ చెక్ అసలు మా రీచ్ ఎట్లా ఉంటుంది అని అంటే మేము పెట్టినటువంటి రీచ్ ఇప్పుడు కూడా స్టిల్ ఎలక్షన్స్ అనే కాదు, ఎలక్షన్స్ కంటే ముందు, ఎలక్షన్స్ తర్వాత, ఎలక్షన్స్లో కూడా ఎప్పుడైనా కూడా మేము ముందంజలోనే ఉంటాం కూడా డెఫినెట్లీ. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షంలోనే ఉండొచ్చు, పాలకపక్షంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కానివ్వండి, ఖచ్చితంగా మేము టెక్నాలజీ యూస్ చేసుకొని వాళ్ళని ఖచ్చితంగా ప్రజల ముందుకు ఎక్స్పోజ్ చేస్తాం. ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారండి ఏఐ టెక్నాలజీకి? టెక్నాలజీకి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి, మనకు టాలెంట్ ఉంటే చాలనుకుంటున్నాను. ఎందుకోసం అంటే పార్టీ ఇది బీజేపీ అన్నది కార్యకర్తల పార్టీ. సో ఈ కార్యకర్తలుగా మేము ఇవాళటి వరకు కూడా నేను దాదాపు నేను చెప్తున్నాను కదా, నేను ఒక 15-16 ఏళ్ళ నుంచి కూడా ఈ పార్టీలో పనిచేస్తున్నాను. కానీ ఇవాళటి వరకు మేము పార్టీకి వాలంటీర్గా సేవ చేస్తాము కూడా రేపు
చేస్తున్నాం కూడా యాక్చువల్గా. కానీ మేము డబ్బులు ఇచ్చి ఒకళ్ళని తెచ్చుకొని అరువు తెచ్చుకొని అది తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి ఈ పోస్టులు చేయండి అని చెప్పేసి కంటెంట్ లేకుండా మేము ఎవరికి కూడా అలా చేయము. సొంత కంటెంట్, ఓన్ కంటెంటే ఇప్పటివరకు మా ట్విట్టర్లో కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి. ఇన్స్టాలో రీల్స్ అయితే టూ మచ్ షేర్ అవుతున్నాయి, అసలుకి మావి ట్రెండింగ్ వెళ్తున్నాయి అసలు చెప్పాలంటే. సో మేము ఎక్కడ కూడా బీజేపీ సోషల్ మీడియా ఏ రోజు కూడా పెయిడ్ ఆర్టిస్ట్లను మేము నమ్ముకోం కూడా. అంతా కంప్లీట్ వాలంటీర్ సిస్టమే నడుస్తుంది, వాలంటీర్సే నడుస్తున్నారు. కాబట్టి బీజేపీకి పెద్ద బలం మేమందరం కూడా సామాన్యమైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నామో మేమే పెద్ద బలం. ఓకే, డెఫినెట్లీ ట్రెండింగ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు ప్రపంచంలోనే బాగా ట్రెండ్ అవుతున్నటువంటి నేత ఎవరంటే ప్రపంచం మొత్తం మీద మోదీ గారి పేరు నెంబర్ 1గా వినిపిస్తోంది. నాట్ జస్ట్ అంటే సోషల్లీ కాదు, ఇటు సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్లో ఆయన ట్విట్టర్ ఫాలోవర్స్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ఆయనకు ఉన్నటువంటి ఫాలోవర్స్ కావచ్చు, కేవలం భారతదేశంలోనే కాకుండా దాదాపు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన ఫాలో అయ్యేటువంటి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. సో ఎలా చూస్తారు మోదీ గారి ఫాలోయింగ్ కావచ్చు సోషల్ మీడియాలో, మీరు ఎలా చూస్తారు? చాలా అసలుకి మాకు అలాంటి ఒక వ్యక్తి మా పార్టీ నుంచి 3 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం అన్నది కూడా మేము గర్వంగా ఫీల్ అవుతాం. అండ్ ఆ పార్టీలో పనిచేస్తుంది మా పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటున్నాను. అసలు యాక్చువల్లీ నేను 2 సార్లు కలిశాను వారిని. అసలు కలుస్తూనే చూస్తే అసలు జస్ట్ అంతే మనం ఇట్లా నిలబడిపోతాం. హీఈస్ వెరీ ఫ్రెండ్లీ నేచర్. తన చాలా అంటే ప్రధానమంత్రిగా ఆయన హోదా ఆయనకు ఉండొచ్చు, కానీ కార్యకర్తల విషయంలో మాత్రం 100% పిలుచుకొని మాట్లాడతారు. అంటే ప్రధానమంత్రి ఇక్కడ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మీరు ఇన్ఛార్జ్ గా కూడా వ్యవహరించారని విన్నాం. సో ఆ మొత్తం ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అసలు? దట్ వాజ్ రియలీ గ్రేట్ థింగ్ అండి. నన్ను నమ్మిన పార్టీ నాకు అప్పచెప్పినటువంటి ప్రతి పని 100%. ఎగ్జాక్ట్లీ. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చేశాము, అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఐ డూ వర్క్ అనమాట. ఎస్పెషల్లీ ఫర్ పిఎం మీటింగ్స్ చేశాను నేను. సో అవి చేసిన తర్వాత మేము వారితో కలిసి మాట్లాడడం అన్నది దట్స్ రియలీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇలాంటి ఆపర్చునిటీ నాకు తెలిసి ఇంకే పార్టీలో, ప్రపంచంలోనే ఏ పార్టీలో కూడా ఉండకపోవచ్చు. మన భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ మేము రాహుల్ గాంధీ గురించి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీస్ గలీల్ పార్టీలు ఏదో మాట్లాడుకుంటాం. అంటే ఒక డౌట్ ఉందండి నాకు. అంటే మీరు చాలా దగ్గర నుంచి ఇన్ఛార్జిగా వ్యవహరించారు కాబట్టి కేంద్ర మంత్రులను కావచ్చు, లేకపోతే జాతీయ స్థాయి నాయకుల్ని కూడా కలిసి ఉంటారు. ఎక్కువగా వినేది ఏంటంటే తెలుగు రాష్ట్రాల వాళ్ళని, లేకపోతే సౌత్ ఇండియా లీడర్స్ని, ఇంకా చిన్న లీడర్స్ని అసలు నార్త్ ఇండియా లీడర్స్ అసలు ఏమాత్రం పట్టించుకోరు అనేటువంటి ఒక చర్చ కూడా ఎక్కువగా ఉంటుంది. నాట్ జస్ట్ మీ పార్టీ, కాంగ్రెస్ విషయంలో కూడా అదే చర్చ నడుస్తుంది. మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి అసలు మీరేం చెప్తారు? అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకోసమనంటే మీ పార్టీగా లేకపోతే కాంగ్రెస్ కూడానా? ఐ డోంట్ థింక్ సో. నేను పక్క పార్టీ గురించి మాట్లాడే ముందు నా పార్టీ గురించి నేను చెప్పుకోవాలి కదా. సో ఐ డోంట్ థింక్ సో. మా పార్టీని తక్కువ చేసి చూడడం అని కాదండి. ఇవాళ మాకు ఒక మినిస్టర్ ఉన్నారు మా దగ్గర, కంప్లీట్ క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారు, అండ్ అట్లాగే మాకు సహాయ మంత్రి ఉన్నారు ఇక్కడ నుంచి. అట్లాగే ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, వాళ్ళే రేపు సంస్థాగతమైనటువంటి ఎన్నికల కోసం కూడా ఇవాళ మా పార్టీ యొక్క ఎంపీ, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ గారిని అక్కడ పెట్టుకున్నారు, మా వాళ్ళు ఇన్ఛార్జ్ గా పెట్టుకున్నారు. అంటే దక్షిణాది రాష్ట్రాల మీద చిన్న చూపేం లేదు, తెలంగాణ మీద అసలుకే లేదు. కాకపోతే ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎప్పుడైనా కూడా బీజేపీ పార్టీ అనేది మంచి పొజిషన్లోనే ఉంది. బట్ రిమైనింగ్ స్టేట్లలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది కాబట్టి మీకు అలా అనిపిస్తుండేమో. అంటే సోషల్ మీడియాలో మీరు కూడా ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు. అంటే ఇన్ బెటర్ అండ్ మనం చూసుకున్నట్లయితే కాయిన్కి ఒకవైపు ప్రచారాలు చేసుకుంటున్నారు, పాజిటివ్గా అందరు ప్రజలు తీసుకుంటున్నారు. కాకపోతే కాయిన్కి ఇంకోవైపు ఇదే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ కూడా చేస్తుంటారు. మీరు కూడా వ్యక్తిగతంగా అవన్నీ ఫేస్ చేసే ఉంటారు. అవన్నీ ఎలా తీసుకుంటారు, ఎలా చూస్తారు అసలు? ట్రోలింగ్స్ ఒక ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే కంప్లీట్ ఓపెన్. సరే, వెదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, పాలిటిక్స్లో లేకుండా ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వ్యక్తిగతంగా నేను ఫేస్ చేసిన చాలా ఉందండి ఇందులో. మాకు ఈ 10 సంవత్సరాలలో 10 yearsలో తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్ని రకాలైనటువంటి వేదికలు చేయాలో అన్ని రకాలుగా చేశారు నన్ను. బికాస్ ఆఫ్ సోషల్ మీడియాలో మొదటి నుంచి కూడా ట్విట్టర్ విషయంలోకి వస్తే మేము ట్విట్టర్లో ఎక్కువ ట్రోలింగ్స్ ట్విట్టర్లోనే వస్తాయి మాకు రావడము. సో ట్విట్టర్ వేదికగా మేము ప్రతిసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిసారి కూడా వాళ్ళు మమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం. లేదు అని అంటే సమ్వన్ సెంట్ మీ బ్లూ ఫిలిమ్స్ ఆల్సో ఓపెన్లీ.
సో సమ్ అంటే మీ పార్టీ వాళ్ళు ఇలా చేశారు చూడండి ఒకసారి అని చెప్పేసి పంపించడము లేకుంటే అలాంటివి. అట్లాగే నన్ను చాలా చాలా రకాలైనటువంటి మాటలు చాలా మాట్లాడారు. స్టార్టింగ్ లో కొంచెం బాధ అనిపించేది, అంటే తీసుకోలేం కదా, అంటే మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇవన్నీ తీసుకోవాలంటే అది కూడా మీరు ఇప్పుడు చెప్పినటువంటి విషయం వింటే ఇంకా జుగుప్సకరంగా ఉంది. ఎట్లా తీసుకున్నారు? నేను ఒకటే ఈవెన్ మా హస్బెండ్ కూడా ఒకటే మాట అన్నారండి, వెళ్ళింది మనం పొలిటికల్ లైఫ్లోకి, సో ప్రతిదీ ఫేస్ చేయగలుగుతూనే ఉండాలి అక్కడ, అంతే. సెల్ఫ్ ట్రోలింగ్ కానివ్వండి, లేకపోతే అది వ్యక్తిగతమైన విషయం కానివ్వండి, లేకపోతే నీ మీద క్యారెక్టర్ అసాసినేషన్ కావచ్చు, దుమ్మెత్తి పోయొచ్చు, లేకపోతే నేను ఇంకొక మాట మాట్లాడొచ్చు, కానీ దేనికి రియాక్ట్ కాకపోతేనే నిజమైన రాజకీయ నాయకులు అవుతారు అక్కడ, అంతే. కాబట్టి దానికోసం అని చెప్పేసి మేము టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాము? ఎవరో ఇప్పుడు సపోజ్ నన్ను మాట్లాడే వాళ్ళు కేటీఆర్ లేకుంటే కవితనో, లేదు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డియో లేకుంటే ఇంకెవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడి ఉంటే నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను. అంటే బీఆర్ఎస్ లో మాత్రమే ఉండేదా, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందా కాంగ్రెస్ ప్రభుత్వంలో? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు లేదండి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో, ఎందుకంటే బేసికల్ గా కాంగ్రెస్ కి సోషల్ మీడియా లేదు, వాళ్ళు ఏదో ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. ఇప్పుడు మీ దిలీప్ గారి పైన కూడా కేసు పెట్టారు రీసెంట్ గా, మీ డిజిటల్ మీడియా ఇన్ఛార్జ్ గా చేసినటువంటి దిలీప్ గారి పైన. సో వీటిని ఎలా చూస్తారు మీరు? ఆబ్వియస్గా కదా, 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి దరిద్రాలు అయితే ఉన్నాయో వాటికి పాపాలు వీళ్ళు అనుభవిస్తున్నారు, అంతే. ప్రతిరోజు కూడా మాలాంటి అంటే ఇవాళ నిన్నొక కవిత గారు నిన్నొకటి ట్వీట్ వేశారు, అదాని పైన వేస్తూ ఆడపిల్లను ఇట్లనే చేసిరు మరి అని అంటే, పక్క పార్టీలో ఉన్నటువంటి అమ్మాయిల పరిస్థితి ఏంటి మరి? మేమందరం మహిళలం కదా, మేమందరం బయటకు వచ్చి పని చేయట్లేదా? మేము కూడా విక్టిమ్ కార్డ్ ప్లే చేయాలా ఇప్పుడు? మరి మమ్మల్ని ఇట్లా చేసి మీ పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి మేము కూడా చూపించమంటారా మమ్మల్ని? నెంబర్ ఆఫ్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, ఏం చేసుకుంటాం అవి అన్ని కూడా? వచ్చిన ప్రజా జీవితంలోకి అంతే అయిపోయింది, అంతే అక్కడికి. ఓకే, లెట్ మీ సే దిస్, అంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా సోషల్ మీడియాలో అది ఇది చేస్తున్నారు అనేటువంటి అరెస్టులు జరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా అరెస్టులు జరుగుతున్నాయి, గత బీఆర్ఎస్ వాళ్ళపైన కావచ్చు, లేకపోతే గతంలో ఇప్పుడు మీ పైన కావచ్చు. అప్పటికి ఇప్పటికి ఏమైనా క్లియర్ డిఫరెన్స్ గమనించారా? అంటే బీఆర్ఎస్ వాళ్ళ కక్ష సాధింపు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ కక్ష సాధింపు అని ఏమైనా చెప్పగలరా? ఏం లేదండి, దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఎందుకోసం అంటే గవర్నమెంట్లు మారినాయి అన్న మాటనే కానీ వాళ్ళిద్దరు నాకు తెలిసి ఒకటే గ్లవ్ లో హ్యాండ్ ఇన్ ద గ్లవ్ అనమాట, బోత్ హ్యాండ్స్ ఇన్ వన్ గ్లవ్ ఓన్లీ అన్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకోసం అంటే అటు సరే మీరు బీఆర్ఎస్ కార్యకర్తల పైన కేసులు పెట్టారు కదా, మరి వాళ్ళని ప్రాపర్గా అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రూఫ్లను బయట పెట్టండి. లేదు అని అంటే మీరు కాంగ్రెస్ విషయంలో మీరు ఏదైతే స్టాండ్ ఉంటుందో మీరు చెప్పాల్సిన విషయం పోయి నా మీద మొన్న ఎప్పుడో 2022లో పెట్టిన కేసును ఇవాళ రీఓపెన్ చేస్తామంటారు. అంటే చాలా రకాల ఇలాగే అనమాట, వీళ్ళు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ రెండు ఓట్లాడుకుంటున్నారు తప్ప వీళ్ళు అసలు ప్రజలకు ఏం చేద్దాము అనే ఆలోచన వీళ్ళకి లేనే లేదు. ఇదే విషయంలో మేము అదే ఇప్పుడు మరి బీఆర్ఎస్ ఏమో సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ బీజేపీ ఒకటైపోయి బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నాయి సోషల్ మీడియా వ్యాప్తంగా. ఏ ఇమేజెస్ కూడా చూసాను నేను ఇందాక, కేసీఆర్ లేకపోతే మీ పార్టీ ఒకటని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని మీ పార్టీ వాళ్ళు, ఈ విధంగా క్రియేట్ చేయడం. ఏమో సోషల్ మీడియాలకు పోయి చూస్తే దునియా కనిపిస్తాయి ఏఐ క్రియేషన్స్, మేము క్రియేట్ చేయాల్సిన అవసరం లేనే లేదు. వాళ్ళు ఇప్పుడు దిలీప్ కొంతం లాంటి వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏదైతే ఉందో అదంతా పెయిడ్ మీడియా. సో వాళ్ళు ఏం చేస్తారు, ప్యాకేజీలు మాట్లాడుకొని వాళ్ళు క్రియేట్ చేసినాయని మా మీద రుద్దాలనుకుంటే మేము ఒప్పుకోము కూడా దానికి. ఎస్పెషల్గా మేము ఏమంటామనంటే ఇప్పుడు మీరు ఎందుకోసం అని చెప్పేసి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి మీరు బీజేపీ వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారు కదా. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మిమ్మల్ని మేము ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళని కాకుండా బీఆర్ఎస్ని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలే కదా ఇప్పుడు ముందరికి వస్తున్నాయి, మరి అవి మీరు అక్కడ మిమ్మల్ని ప్రశ్నించకుండా మీరని ప్రశ్నించే అధికారం ఎక్కడ ఉందండి నేను అడుగుతున్నాను ఆ మాటని. ఓకే, ఇప్పుడు ఇద్దరు కలిసి నాటకాలు ఆడకుండా మధ్యలో బీజేపీ ప్రజా సమస్యలను పోరాటం చేస్తా ఉంటే ప్రజా సమస్యలు మమ్మల్ని పక్కకు దోసేసినట్టు చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కావాలని చెప్పేసి ఫేక్ నారేటివ్స్ క్రియేట్ చేస్తున్నది వీళ్ళ లేకపోతే మేమా? కాబట్టి ఎప్పుడైనా కూడా జనాలు నిజాలు గమనించుకోవాలి ఎప్పటికైనా సరే అండి. అక్కడ ఉన్నటువంటి పూర్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానివ్వండి లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ఇద్దరు కలిసి ఆడుతున్న దొంగ నాటకాలకి బీజేపీని బలి చేయొద్దు. ఓకే, ఒక్కసారి ఇటు తెలంగాణ స్టేట్లో పర్టికులర్గా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఏమో ఇటు ప్రశాంత్ కిషోర్ని కావచ్చు, కాంగ్రెస్ ఏమో సునీల్ కొనుగోలుని కావచ్చు, ఈ విధంగా సోషల్ మీడియాకి ఒక పెద్ద బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళని తెచ్చుకొని వాళ్ళ ద్వారా సోషల్ మీడియా నడిపించేటువంటి క్రమాన్ని చూస్తున్నాం. బీజేపీ ఎవరినైనా అలా నియమించుకునేటువంటి అవకాశం ఉందా కమర్షియల్గా? అసలు అవసరమే లేదు. కమర్షియల్ ఆస్పెక్ట్లో సోషల్ మీడియాని వాడుకునేటటువంటి దరిద్రపు సంస్కృతి మేబీ ఆ పార్టీలలో ఉండొచ్చు, కానీ
100% బీజేపీ అన్నది కార్యకర్తల బేస్డ్ పార్టీయే కాబట్టి రేపు ఒకవేళ అయినా కూడా మేము ఇలాంటి కార్పొరేట్ సంస్థలకు ఎవరికి కూడా ప్యాకేజీలు లెక్క ఇచ్చి మేము చేయించుకోవాల్సిన అవసరం మాకు లేదు. మా యొక్క సిద్ధాంతాలు మాకు తెలుసు, మేము ఏ విధంగా పోరాటం చేయాలో మాకు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూనే ఉంటారు మా పార్టీ తరపు నుంచి కూడా. కాబట్టి రెగ్యులర్గా మాకు జరుగుతున్నటువంటి వర్క్ షాప్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా పార్టీలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మాకున్నటువంటి వార్ రూమ్లో మాకు కూడా మా వార్ రూమ్లో కూర్చొని కార్యకర్తలుగా మేము చేస్తున్నటువంటి పని ఏదో మాకు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి ఆ కొనుగోలు లేకుంటే ఈ కిషోర్ను తీసుకొచ్చి పెట్టుకొని ఇప్పుడు మేము కార్పొరేట్ స్థాయిలో మేము వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి అనుకుంటే అవసరం లేదు. కాఫీ हमारा कार्यकर्ता ही काफी है, हम ऐसे ही एक्सपोज करेंगे हम. ఓకే, हमको एक అంటే మా దగ్గర ఒక సిస్టమ్ ఉంటుందండి. యాక్చువల్గా మాకు ఐటీ సెల్ ఒకటే, వాళ్ళకు సోషల్ మీడియా వింగ్ ఒకటే ఉండొచ్చు మేబీ. మాకు డేటా సెల్ ఉంటుంది, ఐటీ సెల్ ఉంటుంది, తర్వాత సోషల్ మీడియా ఉంటుంది, సో మీడియా వింగ్ ఉంటుంది, తర్వాత మీడియాలో కూడా మేనేజ్మెంట్ ఉంటుంది. మాకు అంటే ఇన్ని వింగ్స్ ఉన్నాయని చెప్తున్నారు, మళ్ళీ రూపాయి కూడా ఖర్చు పెట్టమని చెప్తున్నారు. కార్యకర్తలుగా మేము చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో అది చాలు మాకు అని చెప్తున్నాం. అందుకని చెప్పేసి ఎందుకంటే గ్రామ స్థాయి వరకు కూడా మాకు ఈ కార్యకర్తలు ఉన్నారు, మాకు ఈ సిస్టమ్ ఉంది. గ్రామంలో బూత్ స్థాయి వరకు కూడా ఈ సిస్టమ్ ఉంది. కాబట్టి మాకున్నటువంటి సిచ్యువేషన్, మాకున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఏదైతే సిద్ధాంత పరంగా కానివ్వండి, లేకపోతే మా యొక్క పార్టీ రూల్స్ వైజ్ గా ఖచ్చితంగా మేము ఏ విధంగా ముందుకెళ్లాలన్నది పెద్దల మార్గదర్శనంతోనే ముందుకెళ్తాం. కాబట్టి ఇప్పుడు మాకు ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ డబ్బును తీసుకొచ్చి బీజేపీ సోషల్ మీడియా ప్రచారానికి ఉపయోగించుకుంటుందనేటువంటి విమర్శలు కూడా కాంగ్రెస్ నుంచి రాష్ట్రాల కొన్ని స్థానిక రాష్ట్రాలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా వచ్చినటువంటి సందర్భాన్ని విన్నాం. అసలు ఎలా తీసుకుంటారు, దాన్ని ఎలా చూస్తారు? చాలా సిల్లీ థింగ్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మరి ఏమనుకొని వాళ్ళ పార్టీ మాట్లాడుతుందో తెలియదు, కానీ వాళ్ళు ఏజెన్సీలను ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేసుకుంటున్నారండి. ప్రభుత్వం అవును సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి సొమ్ము ఏదైతే ఉంటుందో అది పార్టీకి ఎందుకు వస్తుంది? పార్టీకి ఏం సంబంధం? దానికి బాధ్యతగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళంతా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు ఉంటారు అక్కడ. ఆ సిస్టమ్ వేరే. పార్టీని దానిలో కలపాల్సిన అవసరం లేదు. ప్రజలుగా మమ్మల్ని ఒక పార్టీ తరపు నుంచి గవర్నమెంట్ పరిపాలించడానికి, దేశాన్ని పరిపాలించడానికి అని చెప్పేసి మమ్మల్ని ఎన్నుకున్నటువంటి గవర్నమెంట్ అది. మేమేం సొంతంగా కూర్చొని మాట్లాడుకొని మేము ప్రధానమంత్రిగా ఉంటారు వీళ్ళది వీళ్ళది అని చెప్పేసి మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్స్ కాదు కదా ఇది. కాబట్టి ఎప్పటికైనా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, పార్టీ బీజేపీ పార్టీలో ఏదైతే ఉంటుందో ఫండ్ మేము ప్రతి ఒక్కరం కూడా పార్టీకి మేము ఇస్తాం, ఫండ్ మేము ఇస్తాం, డొనేషన్ పార్టీకి డొనేషన్ చేస్తాం. మేము మా తోచినంత మేము 100 కానివ్వండి 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మా పార్టీ ఫండ్. కాబట్టి మేము ఆ పార్టీ ఫండ్ వేసుకొని మా పార్టీని నడిపించుకుంటున్నాం. ఇక్కడ మాకు గవర్నమెంట్ కేంద్రంకి వచ్చేటటువంటి ప్రజలు కట్టేటటువంటి సొమ్ము ఏదైతే ఉంటుందో అది ప్రజలకు మాత్రమే వినియోగించేటటువంటి ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో ఉంది. అంతే తప్ప పార్టీకి తీసుకొచ్చి దీన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు, మా పార్టీకి అంతకన్నా లేదు. కార్యకర్తల పార్టీ కార్యకర్తలతోనే నడుస్తుంది, కార్యకర్తలతోనే నడిపించుకుంటాం. ఓకే, స్క్రీన్ మీద కూడా చూడొచ్చు మోదీ డ్యాన్స్ వేయడం కావచ్చు, లేకపోతే కేసీఆర్, ఇటువంటి ఇమేజెస్ అన్ని కూడా ఇవి పెద్ద రియాలిటీగా, అంటే ఈ వీడియోని స్వయంగా ప్రధాని మోదీ గారు కూడా కోట్ చేశారు. కాకపోతే ఇది పెద్ద రియాలిటీగా ఉండకపోవచ్చు, కాకపోతే అసలు పూర్తిగా మనుషులే చేస్తున్నట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేస్తున్నారు ఈ రోజుల్లో. అంటే ఇదంతా ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? ఇది ఒక సైడ్ గుడ్ ఉంటుంది, ఇంకో సైడ్ బ్యాడ్ ఉంటుందండి. మనం ఎప్పటికైనా కూడా ఏంటంటే బీజేపీ పార్టీ తరపు నుంచి మేము మాత్రం ఎన్నికలకు వాడినాము అని అంటే మనము స్వయంగా మనుషులతో అయితే చేయించలేం ఈ పనిని. కాబట్టి ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకొని ఆ టెక్నాలజీ వైజ్గా మేము మా యొక్క ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ప్రజల లోపలికి తీసుకెళ్తున్నాం. మేము అంతవరకు చేయగలుగుతాం, కానీ దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ వేరే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు లేకుంటే ఇంకేవో దేశద్రోహ కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయలేదు, చేయను కూడా. అందుకనే సో మాకు 100% దీనిపైన కూడా కంట్రోల్ ఉంటుంది. మా పార్టీకి సంబంధించినటువంటి ఐటీ సెల్ కానివ్వండి, డేటా సెల్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి మాత్రమే మేము ఉంటారు కదా. వాళ్ళు కూడా ఎందుకు ఉంటారంటే ఇందుకే సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ అయ్యింది అని అంటే అది 100% ఆథరైజ్డ్ అవుతేనే మనము సోషల్ మీడియాలో పెడతాం. ఊరికే క్రియేట్ చేసినవి తీసుకొచ్చి ఏదో అక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. మీ పార్టీలో జరగకపోవచ్చు, కాకపోతే మార్పుడ్ వీడియోస్ విపరీతంగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో. మీరు ఏదైనా ఇతర పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే మీ మొహాన్ని కూడా తీసుకెళ్లి ఎక్కడో పెట్టేసి మార్ఫింగ్ చేసేసి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా గమనిస్తున్నాం. మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు ఇటువంటి సమస్యని. అదే అంటున్నాను, ఇప్పుడు సోషల్ మీడియా వి కాంట్ కంట్రోల్ దట్ వన్ మీడియా. మన చేతిలో లేదు ఇది. కేంద్ర ప్రభుత్వంలో చేతులు అసలు లేదంటారా?
ప్రభుత్వం చేతిలోని కాదండి. ఇప్పుడు కంట్రోల్ చేయగలుగుతాం మనం. ఇప్పుడు అందుకే కదా కరోనా టైంలో టిక్ టాక్ ని బ్యాన్ చేసినాం మనం, చైనా యాప్స్ ని బ్యాన్ చేసింది గవర్నమెంట్. సో అట్లాగే ఇప్పుడు కూడా ఈ ఏఐ అన్నది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఫర్దర్గా ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూర్చొని మరి దీని గురించి భవిష్యత్ ప్రణాళిక కూడా మేబీ రావచ్చు అని నేనైతే అనుకుంటున్నాను మరి ఈ విషయంలో. ఓకే, అంటే బాగా వినిపించేది ఏంటంటే భవిష్యత్తులో అసలు ప్రచారాలు మొత్తం కూడా సోషల్ మీడియా వేదికగా మారబోతున్నటువంటి తరుణం వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. బయట ప్రచారాలు బహిరంగ ప్రచారాలన్నీ కూడా తగ్గిపోబోతున్నాయి వచ్చే రోజుల్లో అనేటువంటి ప్రచారం కూడా ఉంది. ఇంత సాధ్యమవుతుంది అంటారా? కాదండి, ఎందుకంటే భారతదేశము ప్రపంచంలో 2వ అతిపెద్ద దేశం జనాభాతో పోల్చుకుంటే. ఇంత దాదాపు మనకు 140 కోట్ల మంది జనాభా పైన ఉన్నటువంటి భారతదేశం, జనాభా లెక్కలేస్తే చైనా దాటిపోతాం మనము. సో ఇంత పెద్ద దేశంలో మనము మారుమూల ప్రాంతాలు తర్వాత ఇప్పటికీ కూడా రిమోట్ ఏరియాలలోకి వెళ్ళి మనము వాళ్ళకు చెప్తే కానీ తెలియని పరిస్థితులలో కూడా ఉన్నారు. భారతదేశం 100% కంప్లీట్ గా కూడా డెవలప్ అయిందా అంటే ఈ విషయంలో డెవలప్ అయింది. కాకపోతే ఏంటంటే ఇంకా మనం లోపలికి వెళ్ళేది ఉంది. అందుకనే అంటాం కదా మా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ఈ యొక్క అభివృద్ధి ఫలాలు అందాలి అన్నది మా యొక్క ఉద్దేశం. అయితే ఇందులో ఏమవుతుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ విషయంలో. మేము మొన్నటి వరకు కూడా మేము సభ్యత్వం యొక్క నమోదు కార్యక్రమాలు చేశామని, ఇంకా స్టిల్ గోయింగ్ నడుస్తున్నాయి. నేను కూడా మానిటరింగ్ టీమ్ లో మెంబర్ని. సో చాలా మందికి ఏమవుతుంది అని అంటే మేము ఈసారి ఇక్కడ కూడా టెక్నాలజీ యూజ్ చేసాం. మేము నమో యాప్ ని తర్వాత మేము స్కానర్ కోడ్ ని తర్వాత ఇంకా మాకు మిస్డ్ కాల్ ని ఇవన్నీ యూజ్ చేసాం. బట్ స్మార్ట్ ఫోన్స్ ఎంత దగ్గర ఉంటాయి? స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఏఐ టెక్నాలజీ అంటే ఏందో కూడా తెలీదు. స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళకి కూడా తెలియదు ఈ విషయం పైన. ఏఐ టెక్నాలజీ అంటే ఒకటి ఉంది, వచ్చింది మార్కెట్లో కన్నా విషయం కూడా తెలియదు చాలా మందికి. ఇప్పుడు మనం ఉన్నాం ఎడ్యుకేటెడ్ ఓన్లీ సిటీ వరకు, అంటే పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ జనాలకు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్గా సోషల్ మీడియాని ఎక్కువ వాడే వాళ్ళకి మాత్రమే ఈ ఏఐ టెక్నాలజీ గురించి తెలుస్తుంది. రిమైనింగ్ వాళ్ళకి ఎవరికి కూడా మనకు డైలీ వేజెస్ వాళ్ళని వెళ్ళి అడగండి వాళ్ళని ఒకసారి ఏఐ టెక్నాలజీ అంటే ఏంటంటే గదేందమ్మా నాకేం తెలుసు అని అంటారు. కానీ వాళ్ళందరూ చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళు సెల్ ఫోన్స్ కూడా యూజ్ చేస్తుంటారు. ఇలాంటి మార్ఫిడ్ వీడియోస్ లేకపోతే ఏఐ టెక్నాలజీతో చేసినటువంటి వీడియోస్ నమ్మేటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలా మంది నమ్ముతున్నారు తెలియక, ఎడ్యుకేటెడ్ నమ్ముతున్నారు. అంత రియలిస్టిక్ గా ఉంటున్నాయి వీడియోస్. అంటే వీటి కట్టడికి ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది కేంద్ర ప్రభుత్వం తరఫున? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే మానిటర్ చేయాల్సినటువంటి అంశాలు ఇవి దేశానికి సంబంధించి కాబట్టి ప్రభుత్వం తరపున చెప్పడానికి పార్టీ కార్యకర్త. సో బట్ మీ ప్రభుత్వమే కదా కేంద్రంలో అధికారం ఉంది. అవునండి, డెఫినెట్లీ ఉంది. అందుకే అన్నాను కదా, ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయంలో అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ లో మరి ఇప్పటి వరకు ఏం రిపోర్ట్ ఉన్న సంగతి మనకైతే ఎగ్జాక్ట్లీ తెలియదు వాస్తవం చెప్పాలంటే. సో బట్ ఏంటంటే రాను ఈ టెక్నాలజీ ఇంకా డెవలప్ అవుతూ ఇంకా అన్ని రంగాల్లోకి వస్తుంది కాబట్టి దీనిపైన కొన్ని మార్గదర్శకాలను విడుదల చేస్తూ తర్వాత కొన్ని ఇమ్మీడియట్ గా ఏదైనా సమ్ మార్పుడు వీడియోలు వచ్చినాయి అనుకోండి ఇమ్మీడియట్ గా బ్లాక్ అయిపోయేటట్లు, లేకపోతే ఇమ్మీడియట్ గా వాటిని డెలీట్ లేకుంటే కంటెంట్ వార్నింగ్ అని చెప్పేసి లేకపోతే ఇలాంటివి కొన్ని అప్లై చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం అసలు. ఓకే, ఇంకో పెద్ద విమర్శ ఏంటంటే ఫేస్బుక్ కావచ్చు లేకపోతే ఇన్స్టా ట్విట్టర్ లాంటివి ఎక్కువగా మాతృ సంస్థలే బీజేపీకి సపోర్ట్ చేసేలాగా బీజేపీ మాట్లాడుకుంది వాటితోటి, అందుకే ఎక్కువగా సోషల్ మీడియాలో విపరీతంగా బీజేపీవి వైరల్ అవుతుంటాయి అనేటువంటి చర్చ కూడా ఉంది. ఈ విమర్శ కూడా ఉంది బీజేపీ పైన. దాని విమర్శ కంటే మేము మంచి వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు అంటే ఫస్ట్ నుంచి కూడా సోషల్ మీడియాని 100% యూజ్ చేసుకున్నది బీజేపీ పార్టీ. స్టార్టింగ్ నుంచి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా సరే. సో ఇప్పుడు మోదీజీ గ్లోబల్ లీడర్. సో అక్కడ ఇప్పుడు నెక్స్ట్ మొన్న అమెరికా ఎలక్షన్స్ లో ట్రంప్ ఎలన్ మస్క్ అందరు కలిసి వర్క్ చేశారు. అక్కడ వాళ్ళు పని చేసుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మనకు కూడా మంచి మిత్రులే వాళ్ళు. కాబట్టి ఇలాంటి ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కూడా మేబీ నాకు సోషల్ పార్టీ పరంగా వెళ్తుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం పరంగా భారతదేశానికి ఏమైనా వాళ్ళు చేయదలుచుకుంటే దట్ వుడ్ బి ఫైన్. కాకపోతే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని పార్టీకి ఫేవరిజం చేసుకుంటున్నారనేటువంటి విమర్శ ఉంది. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకోవడానికి ఏముంటుంది? అక్కడ అడ్డం పెట్టుకోవడానికి ఏముండదు. ఇప్పుడు మా పార్టీ నేతలే అక్కడ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కాబట్టి
కొంచెం ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్ గా ఉంటుంది ఎక్కడికైనా కూడా. ఈ పార్టీ నుంచి కంప్లీట్ గా వెళ్ళిపోయి వాళ్ళని ప్రభుత్వాన్ని పెట్టలేదు కదా అక్కడ. కాబట్టి పార్టీ కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మెంబర్సే కాబట్టి ఇక్కడ వాళ్ళకి సభ్యత్వాలు ఉంటాయి, వాళ్ళకి అంత బాధ్యతలు కూడా ఉంటాయి ఇక్కడ కూడా. కాబట్టి మనం కంప్లీట్ గా గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు పార్టీకి సంబంధం లేదు అని చెప్పడానికి అక్కడ ఒప్పుకోవడానికి కూడా లేదు అక్కడ. కాబట్టి డెఫినెట్లీ అండి ఇప్పుడు మాకు ఇంట్రెస్ట్ ఉంది సోషల్ మీడియాలో, ఇంకా రేపు మంచిగా డెవలప్ కావాలి, మా పార్టీని ఇంకా డెవలప్ చేయాలి, మేము రేపు ఇంకొక 20 ఏళ్ళైనా సరే బీజేపీ ప్రభుత్వమే ఉండాలి సెంట్రల్లో అని మేము అనుకుంటున్నాము. మరి దానికోసం అని చెప్పేసి గవాతం చేసుకోలేకుండా ఉంటామా మరి సెంట్రల్లో ఉండి? ఓకే, కేవలం ఇవి మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లేకపోతే మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇంకోవైపు విపరీతంగా డబ్బుల్ని, అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని ఖాళీ చేసేయడం కొంతమంది, ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. సో వీటి పైన ఎలాంటి కట్టడి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పటికే ప్రభుత్వాలు చాలా అవేర్నెస్ తీసుకొచ్చాయి వీటిపైన. అన్నోన్ నెంబర్స్ ఎత్తకండి, మీకు వచ్చినటువంటి లాటరీస్ వచ్చినాయనో లేకపోతే షేర్ చేయకండి అని చెప్పేసి అని అవేర్నెస్ చెప్తూనే ఉన్నారండి. ఎంతసేపు ఇక్కడ ఉన్న ప్రభుత్వం లేకుంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాల్లో వీటిపైన చర్యలు తీసుకుంటే కాదు, ప్రజలుగా మనకి కూడా బాధ్యత ఉంటుంది. బాధ్యత ఖచ్చితంగా ఉండాలి, అవగాహన కూడా అవసరమే వీటిపైన. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి సెమినార్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూనే ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా. ఇంకా అవి ఇంప్రూవ్ అవుతున్నాయి. కాబట్టి మనం ఏంటంటే జనాలకి మనలాంటి వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళకి ఒక 10 మందికి అలా చెప్తా ఉంటే డెఫినెట్గా అవేర్నెస్ వస్తుంది. కానీ 100% గవర్నమెంట్ మీద డిపెండ్ కాలేం కదా మనం దేనిపైన కూడా. ప్రజలుగా మన బాధ్యత ఏంటి అసలు? ప్రభుత్వమే అన్ని చేస్తే మేము ఓటేసినాం కాబట్టి మీరు 5 ఏళ్ళు మీరు ఉంటున్నారు కాబట్టి వచ్చంటే మీరే చేయాలి అని చెప్పేసి అంటే అది కరెక్ట్, దట్స్ నాట్ రైట్. ఒక భారతీయ పౌరుడిగా, భారతీయ పౌరురాలిగా ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశం కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? నువ్వు ఈ దేశానికి ఏమి ఇస్తున్నావు? నువ్వేం చేస్తావు ఈ దేశం కోసము? సరే నువ్వు ప్రాణాలు ఇయ్యమనో లేకపోతే ఇంకేదో చేయమని మనం అడగట్లేదు. కాకపోతే మన చుట్టూ జరుగుతున్నటువంటి మోసాల పైన వాటిపైన కనీస అవగాహన లేకుండా బతకొద్దు. మనుషులం కనీసం చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్న సోయి లేకుండా బతికితే ఎక్కడ ఏ గవర్నమెంట్ ఎంత మంచి గవర్నమెంట్ వచ్చి ఎన్ని రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చినా కూడా అక్కడ శూన్యం అవుతుంది. కాబట్టి ప్రజలు అన్న వాళ్ళు కూడా మనకు బాధ్యత ఉండాలి ఖచ్చితంగా అందులో. ఓకే, సో ఈ సోషల్ మీడియా కార్యకర్తల పైన అరెస్టులు కావచ్చు, గతంలో కూడా మీరు ఇందాక చెప్తూ బీజేపీ వాళ్ళని కూడా చాలా మందిని అరెస్ట్ చేశారనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అంటే వీటికి సపరేట్గా ఒక చట్టం కావచ్చు, లేకపోతే పర్టికులర్గా ఇది చేస్తే మాత్రమే క్రైమ్ అనేటువంటి ఒక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకంటే ఏదో పోస్ట్ పెట్టేశారని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారీతిని అరెస్ట్ చేస్తున్నాయి అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఎలా చూస్తారు దాన్ని? ఇక్కడ ప్రాంతీయ ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. జాతీయ పార్టీలు ఉన్న వరకు ప్రాబ్లం లేదు, కానీ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఇంకెక్కువైనాయి మనకు. మొన్న తమిళనాడులో ఒక ఇష్యూ అయింది, సమ్ కస్తూరి సినిమా అని చెప్పేసి అని. సో ఆవిడ పైన ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకు తను వివరణ ఇచ్చుకున్నది. తను అంటే ఓపెన్ స్టేట్మెంట్ తను చేసింది కాబట్టి వాళ్ళకి ఎవిడెన్స్ ఉంది. హైదరాబాద్కి వచ్చినాక కూడా వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోయారు. కానీ ఇంకా ఒక విషయం జరిగింది ఇక్కడ. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా పార్టీ కార్యకర్త అబ్బాయి జస్ట్ సోషల్ మీడియాలో ఒక ఆల్రెడీ వాళ్ళు పెట్టిన పోస్ట్ని పెట్టి దానిపైన జస్ట్ ఒక 2 లైన్స్ రాశాడు అంతే. అబ్బాయి ఏదో పని మీద కోల్కతాకి పోతే కోల్కతా నుంచి స్పెషల్ ఫ్లైట్లో అబ్బాయిని ఇక్కడికి తీసుకొచ్చారు. స్పెషల్ ఫ్లైట్లో ఆ అబ్బాయి అంటే అంటే ఆ అబ్బాయి ఏంటి, తీవ్రవాద, ఉగ్రవాద, లేకపోతే సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేసిండా? కాదు కదా. మీ పార్టీ మీద విమర్శ చేసిండు, విమర్శ చేసి ప్రతి విమర్శ చేయి చేతనైతే. నువ్వు గవర్నమెంట్లో ఉన్నా అని చెప్పేసి నువ్వు అధికార దుర్వినియోగం చేస్తా అంటే మేము ఒప్పుకోము కదా. ఎట్లా చట్టాలు నేరం కదా అది. అదే అడుగుతున్నా. ఇలాంటివి అదే చెప్తున్నాను నేను. ఈ విషయంలోనే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే స్టేట్ గవర్నమెంట్లు కానివ్వండి ఏవైనా కూడా నిజాలు అన్నవి ఒకసారి తరోగా ఎంక్వైరీ చేసి వాళ్ళని ఒకవేళ ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి. సపోజ్ నేనున్నాను, ఒక స్టేట్మెంట్ ఇచ్చినాను, ఏ సందర్భంలో ఇచ్చింది ఈ అమ్మాయి తీయండి, ముందు లిస్ట్ తీయండి, ఆ హిస్టరీ తీయండి, అసలు మాట్లాడే సందర్భం ఏంటిది. సరే ఈ అమ్మాయి మాట్లాడిన విషయంలో రాజ్యాంగబద్ధమైనటువంటి విరుద్ధమైనటువంటి మాటలు ఉన్నాయా, ఇది చట్టరీత నేరం, అరెస్ట్ చేయండి. అంతేగాని మీ మీద విమర్శ చేసినాం కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామనడం అనేది 100% రాంగ్. అది ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పునిచ్చింది యాక్చువల్గా. సోషల్ మీడియాలో పెట్టినటువంటి ప్రతి పోస్ట్కి ఎవరు కూడా అరెస్ట్ చేయొద్దు అని చెప్పి. న్యాయస్థానం తరపు నుంచి కూడా ఇలాంటి వార్తలు కూడా మనకు వచ్చాయి.
సో కోర్టు తీర్పును గౌరవించాల్సినటువంటి బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి రెండింటికి ఉన్నాయి. ఓకే, మీకు బాగా గుర్తుండే ఉంటుంది అమిత్ షా గారికి సంబంధించి కూడా ఒక మార్ఫిడ్ వీడియో బాగా వైరల్ అయ్యి ఒక అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ కొంత నష్టపోయిందని చెప్పుకోవాలి, అవునన్నా కాదన్నా. కానీ సో అంటే కేంద్ర మంత్రి స్థాయి, లేకపోతే నాకు తెలిసి మోదీ తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అమిత్ షా అని చెప్పుకోవాలి దేశంలో. అటువంటి వ్యక్తికి సంబంధించి మార్ఫిడ్ వీడియోలు వస్తున్నాయంటే ఎలా చూస్తారంటే ఎవరు కూడా అతిథులు కాలేకపోతున్నారు. మీలాంటి సామాన్య కార్యకర్త దగ్గర నుంచి, మీలాంటి రాష్ట్ర స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి కేంద్ర స్థాయి నాయకుల వరకు, అది కూడా దేశంలో 1-2 స్థానాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా దీని బారిన పడి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత చాలా రోజులకి కాంగ్రెస్ విపరీతంగా వైరల్ చేసిన తర్వాత ఎప్పటికో అది మార్ఫిడ్ వీడియో అని తెలిసినటువంటి సందర్భం. ఇంతలా ఎందుకు పేటర్ అయిపోతుంది సోషల్ మీడియా కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు? వ్యక్తిగత స్వేచ్ఛ అన్నది ఒకటి ఉంటుంది అనమాట మన దగ్గర. దాన్ని మితిమీరి చేస్తే ఏమవుతుంది అంటే ఇలాంటివే అవుతాయి అన్నమాట యాక్చువల్ చెప్పాలంటే. సో కంట్రోల్ అన్నది నేను మొదటి నుంచి ఒకటే మాట అంటున్నాను, అందుకని మీరు ఎన్ని క్వశ్చన్స్ వేసినా కూడా ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. ఒక పార్టీ ఆథరైజ్డ్గా ఉన్నటువంటి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచో లేకుంటే ఫేస్బుక్ హ్యాండిల్స్ నుంచో పెడుతున్నప్పుడు దాన్ని అట్లీస్ట్ మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా వచ్చింది కదా, అరే వచ్చింది కాబట్టి నా మీద దుమ్మెత్తిపోయాలి కాబట్టి ఫలానా ఎవరైనా కావచ్చు కాబట్టి వాళ్ళ మీద పోస్ట్ చేసేస్తే అయిపోతుంది అని చెప్పేసి అని అనుకుంటే, తర్వాత చట్టాల పరంగా ఒకవేళ అది మార్ఫిడ్ వీడియో అని చెప్పేసి బయటికి వచ్చింది కదా, సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ పోయి ఉండాలి ఇప్పటికే. అది పెద్ద ఎత్తున జరిగినా చిన్న ఎత్తున జరిగినా కూడా చట్టారీత్యా నేరమైనప్పుడు ఖచ్చితంగా నేరమే అది. అది ఎవరికైనా శిక్ష పడాల్సిందే. ఆ విషయంలో ఎవరప్పుడు తప్పించుకునేది. ఈవెన్ అది మనం పెద్ద వాళ్ళు కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆపోజిషన్ పార్టీ కావచ్చు, ఇంకెవరైనా కూడా కావచ్చు. ఎందుకోసం అంటే అది మన దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతలను భంగం కలిగించినంత వరకు కూడా అవి ప్రాబ్లం ఉండదు. లేదు ఒక వ్యక్తికి భంగం కలిగించినంత వరకు కూడా ప్రాబ్లం ఉండదు. కానీ అంటిల్ అన్లెస్ అది మితిమీరిపోతే మాత్రం ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు గుర్తుందా, మనకి ఇటీవలే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సోషల్ మీడియాలు విపరీతంగా ఎక్కువైపోయాయి, ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా పేరు చెప్పుకొని ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారు, లేకపోతే వార్తలు ఇస్తున్నారని. మీరు చెప్పినట్లుగా ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా ఆ విధంగా పోస్ట్ చేసేటువంటి సోషల్ మీడియాలు చాలా ఉన్నాయి. వాటికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీ అభిప్రాయం? డెఫినెట్ గా తీసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ అదే చెప్తున్నారు, మనలాంటి ఛానల్స్ అన్ని ఆలోచించి ఏదైనా న్యూస్ ఇచ్చే ముందు ఖచ్చితంగా జరిగిందో లేదో అనేది చూసి ఇస్తున్నాయి. కాకపోతే కొన్ని సోషల్ మీడియాలు ఇష్టారీతిన ఇస్తున్నాయి. దాని గురించే ఉన్నాయి కొన్ని ఫేక్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా ఉన్నాయి ఫేక్ హ్యాండిల్స్ వాళ్ళవి. ఓపెన్ స్టేట్మెంట్, బీఆర్ఎస్ చాలా ఫేక్ హ్యాండిల్స్ ఉన్నాయి వాళ్ళవి. 100% ఫేక్ హ్యాండిల్స్తోనో వాళ్ళు మొహాలు కనిపించో, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. ఐపీ అడ్రస్ చూస్తేనేమో అన్ని ఒకటే దగ్గర ఉంటాయి. ఎందుకోసం అంటే అది ఒకటే ఆఫీస్ నుంచి నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి పార్టీలే వాటిని స్వయంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలే ఇట్లా ఎంకరేజ్ చేసిన తర్వాత ఎంత మీరు కంట్రోల్ చేయాలనుకున్నా కూడా అవి కంట్రోల్ కావు. ఫేక్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా చట్టపరంగానే చర్యలు తీసుకోవాలి వీటిపైన. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏమంటారంటే ప్రతి దగ్గర కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు ఏ విషయంలో అయినా. అంటిల్ అన్లెస్ అది మన కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి అన్న ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దానిపైన చర్య తీసుకుంటుంది. దానిపైన ఒక చట్టం తీసుకొస్తారు, ఒక అమెండ్మెంట్ తీసుకొస్తారు. దానికి సంబంధించి పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. మనకు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ చర్చ అయిన తర్వాత ఆ బిల్లు పాస్ అవుతే అప్పుడు ఖచ్చితంగా అది 100% ఇంప్లిమెంట్ అవుతుంది. అంతవరకు ఏంటంటే రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్రాలకు బాధ్యత ఉండదా? రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి మరి? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కేవలం ప్రజల దగ్గర ప్రజలకు ఉచిత పథకాలు ఇస్తున్నామన్న మాయలో పెట్టేసేసి వీళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా కూడా ప్రజలు ఊరుకోవాలంటారా మరి? కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఇక్కడ బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రంలో సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కొన్ని కఠిన నియమాలను లేకపోతే వీళ్ళు ఇక్కడ ఏ చర్యలు తీసుకుంటారో అన్నది కూడా వచ్చి ఉన్నటువంటి సర్కార్లో చెప్తే బాగుంటుంది ఈ విషయం. ఓకే, ఇంకో ప్రధానమైనటువంటి అంశం అండి, మీరు చూస్తుంటారు ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దేవుళ్ళ చిత్రాలను క్రియేట్ చేస్తున్నారు, చాలా అందంగా ఉంటున్నాయి. కాకపోతే అదే స్థాయిలో హిందుత్వం పైన కూడా నెగిటివ్ ప్రచారం జరుగుతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని, లేకపోతే సోషల్ మీడియా వేదికగా అనేది మనం రెగ్యులర్గా పోస్టులు చూస్తే మనలాంటి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఎందుకు ఇటువంటి ప్రచారం ఇటువంటిదంతా కూడా జరుగుతోంది? అయితే ఇక్కడ ఏదైనా ఆర్గనైజ్డ్ క్రైమ్ అనుకుంటున్నారు, లేకపోతే ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా పెట్టే పోస్టులు అనుకుంటున్నారు? లేదండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జనాలకి
హిందుత్వం అనగానే సంఘ పరివార క్షేత్రాలు, లేకపోతే హిందుత్వం అనగానే బీజేపీ, హిందుత్వం అనగానే యోగిజీ లేకపోతే మోదీజీ, వీళ్ళు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్లు లెక్క వాళ్ళకు ఐ మీన్ ఒక ఇమేజ్ క్రియేట్ డెఫినెట్లీ మేము అది ప్రౌడ్గా చెప్తాం. ఎందుకనంటే భారతదేశం మన హిందూ దేశం. ఈ మత ప్రాతిపదికన విడిపోయినటువంటి దేశాలలో ఈ భారతదేశం కూడా ఒకటి ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా సెక్యులర్ అన్న పదానికి మేము ఎప్పుడైనా వ్యతిరేకం. సెక్యులర్ అన్నది అసలు ఈ పదం అన్నదే రాజ్యాంగంలో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రాజ్యాంగాన్ని గౌరవించే ఎవరైనా కూడా ఏంటంటే, హిందుత్వాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఏ రకమైనటువంటి సమాజంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వెంటనే స్పందిస్తాం. కానీ కొంతమంది ఉంటారనమాట సెక్యులర్ హిందువులు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఎటు ఉండాలో అర్థం కాదు. ఎందుకోసం ఇలాంటి వీడియోలు వస్తాయంటే కేవలం అక్కడ సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏది, బీజేపీ గవర్నమెంట్. బీజేపీ గవర్నమెంట్లో ఎవరు ఉన్నారు, మోదీజీ ఉన్నారు. మోదీజీ కాకుండా ఇంకెవరున్నారు, నెక్స్ట్ ఉన్నది యోగిజీ ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఏంటి, హిందుత్వానికి వీళ్ళు వాళ్ళందరూ హిందుత్వవాదులు కాబట్టి ఆబ్వియస్గా వ్యతిరేకించాలి మేము. అంటే పురాణాల గురించి వీటి గురించి ఇష్టం వచ్చినట్లు ఫేక్ ప్రాపగాండా ఎక్కువైపోతుంది సోషల్ మీడియాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పురాణాలను చదివేటోళ్ళు టైం ఎక్కడ ఉందండి అసలుకు. ఎవరు ఇప్పుడు భగవద్గీత రామాయణాలు చదివేటటువంటి టైంలో అయితే మనకు లేవు. కనీసం ఉన్నటువంటి వాటిలలో కొంచెం స్థల పురాణాలు, లేకపోతే అక్కడ ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం అక్కడ స్వయంభూ వెలిసినటువంటి స్వామి అక్కడ ఎందుకు వెలిసాడో కూడా మనకు తెలియదు, కానీ మనం పోతాం అంతే. ఆ గుళ్ళను కూడా ఈ మధ్య ఏమైందంటే రీల్స్కి వాడుకోవడం, సోషల్ మీడియాలో ట్రెండ్ గానికే వాడుకోవడం. నువ్వు ఎంతవరకు అది బాగుంటుంది అని అంటే, ఆ స్థల పురాణము అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేవుడి మహిమ గురించి నువ్వు చెప్పినంత వరకు చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళి నువ్వు షూటింగులు చేయడమో, లేకపోతే అక్కడికి వెళ్ళి నువ్వు కుప్పిగంతులు వేసుకుంటూ డ్యాన్సులు చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకంగానే మాట్లాడాల్సి వస్తుంది, చర్యలు తీసుకోవాల్సి వస్తుంది 100%. అదే ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ఫేక్ వీడియోస్ వస్తున్నాయి మనకు? నేనే హిందువుని అని మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. మేము ఏదైనా ఇష్యూ పైన రేస్ చేస్తే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా ఒక ఇష్యూ, ఒక ముత్యాలమ్మ గుడి దగ్గర అమ్మవారి విగ్రహాన్ని తన్నిండు వాడు. అంటే అమ్మని నన్నితే నీకు ఎంత బాధ అనిపించాలి అసలుకి? ఆమె నీకు తల్లి కాదా? మరి ఆ తల్లిని తన్నిన వాడిని నువ్వు శిక్షించాలని కోరుకుంటావా, లేకపోతే వాడిని మేము అంటున్నాం కాబట్టి మమ్మల్ని మాట్లాడాలి వీళ్ళంతే? అంటే వీళ్ళు హిందువుల ప్రాబ్లం ఏంటంటే కులాల వారిగా విడిపోయి మన ఏదైతే సనాతన ధర్మం ఉందో దాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. ఓకే, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే 100% ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే నేను ఖచ్చితంగా ఉల్టా మాట్లాడాలి అంతే. సపోర్ట్ చేయకపోయినా సరే కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా విరోధిస్తామని చెప్పి కేవలం మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని అపోజ్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మీడియా, సోషల్ మీడియా 100% ఉన్నారు. సరే మేము ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ ప్రాపగాండా కోసం విదేశాల నుంచి కూడా హిందుత్వం పైన వ్యతిరేకించడానికి ఫండ్స్ వస్తున్నాయనేటువంటి చర్చ కూడా ఉంది. వాస్తవమేనా అది? 100% వస్తున్నాయి. అందుకనే కదా మోదీజీ ఎన్జిఓస్ అన్నిటినీ కూడా బయట దేశాల నుంచి వచ్చేటువంటి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఎన్జిఓలన్నిటినీ కూడా క్లోజ్ చేసేసిండ్రు. ఓకే, అవును. ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓ సిస్టమ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా బయట దేశాల నుంచి వచ్చేటటువంటి ఫండ్ ఏదైతే ఉందో అది తీసుకొని దుర్వినియోగం చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి మత మార్పిడులు కానివ్వండి, లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే తగ్లీబీ జమాత్ లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, అలాంటివి కరోనాను స్ప్రెడ్ చేసిపోయేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి మనము అక్కడ ఎన్జిఓస్కి వచ్చేటటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేసింది గవర్నమెంట్. కాబట్టి ఇప్పుడు నేను ఏమంటే ఇక్కడ సింపుల్ ప్రొపగండా అండి. ఇక్కడ వీళ్ళకి అక్కడ ఏమైందంటే బీజేపీ పార్టీ మాత్రం ఒక సైడు, సంఘ పరివార క్షేత్రాలు బీజేపీ ఒకవైపు ఉంటే మిగిలిన రాజకీయ పార్టీలు, తర్వాత మిగిలినటువంటి ఏవైతే వామపక్ష భావజాలం ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకవైపు అనమాట. ఓకే, అందుకనే కదా మనకు జేఎన్యూలో జరిగినటువంటి హింసాకాండ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు షాహీన్ బాగ్లో జరిగినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, మొన్న విజయ్ కొత్త పార్టీని ఓపెన్ చేస్తూ కూడా అతను ఓపెన్గా స్టేట్మెంట్లు ఇవ్వడం కానివ్వండి, లేకపోతే మన దగ్గర కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి గుళ్ళపై జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఎందుకు కంట్రోల్ చేయట్లేదు స్టేట్ గవర్నమెంట్లు? మరి రైట్, ఇవాళ కూడా ఒక దగ్గర మనకు ఇందాకనే చూసాం మేము యాక్చువల్గా జగిత్యాల జనగామ జిల్లాలో ఒక ఆంజనేయ స్వామి గుడిలో హనుమాన్ విగ్రహం తగలబడిపోతుంది. ఎవరు బాధ్యులు కావాలా? ఎన్ని దగ్గరలకు అని చెప్పేసి మేము బీజేపీ వాళ్ళు పోతారు? మీరు హిందువులు కాదా?
ఒక మాట అడుగుతాం మేము కూడా, స్పందించేది మీకు స్పందించాల్సిన ఇష్టం లేదనుకోండి, మేము ముందుగాల మనం ఒప్పుకోండి, మేము హిందువులం. ఓకే అండి, సరే టాపిక్ డైవర్ట్ అవ్వకుండా ఒక విషయం, యాజ్ ఎ మహిళగా మీరు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు సోషల్ మీడియా ద్వారా. మీ వ్యక్తిగత అభిప్రాయాలు లేకపోతే మీరు వ్యక్తిగతంగా ఏమేమి ఎదుర్కొన్నారో అవన్నీ కూడా చెప్పారు. అంటే మహిళలు ఎవరైతే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి అన్ని విషయాలకు సంబంధించి ప్రశ్నించాలనుకుంటున్నారో, వాళ్ళకి ఎలాంటి భరోసా లేకపోతే వాళ్ళకి ఎలాంటి ధైర్యం చెప్తారు మీరు? డెఫినెట్లీ మహిళలు ఖచ్చితంగా రావాలి రాజకీయాల్లోకి. రాజకీయాలు మాకు సంబంధం లేదు అనుకోవడానికి లేనే లేదు, అనుకోవడానికి సమస్యనే లేదు. ఈ దేశంలో పుట్టినటువంటి ఒక పౌరురాలిగా కానివ్వండి, లేకపోతే మనము 18 ఏళ్ళ నుండే ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాజకీయం అవసరమే. డెఫినెట్లీ 100%. అది లేకపోతే దేశం నడవదు, మనం నడవలేము. కాబట్టి 100% ఎంత ఎక్కువ మంది మహిళలు వస్తే అంత మంచిగా ఉంటుంది ఇంకా నేను అనుకుంటాను. ఈ రంగంలోనే అన్ని రంగాలలో ఉన్నారు, కానీ రాజకీయ రంగంలోకి మహిళల పాత్ర అనేది పెరగాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఓకే, అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు వ్యక్తిగత విమర్శలను, తర్వాత జరిగేటటువంటి అవమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భరించమని మేము చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే మనమంటూ ఒక స్థాయికి వెళ్ళేంత వరకు ఖచ్చితంగా ఇవన్నీ ఎదురవుతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకంటూ ఒక స్థాయి వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా ఖచ్చితంగా ఎదురవుతాయి. వీటన్నిటినీ కూడా మనం లైక్ మైండెడ్తో తీసుకొని ఈ యొక్క రాజకీయం అన్న దాన్ని అవగాహన చేసుకొని రాజకీయంలోకి ఎంటర్ అయితే బాగుంటుంది అని నా ఉద్దేశం అండి. ఓకే, నైస్ అండి. ఇంకొక విషయం, గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలకు సంబంధించి మీరు సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా ఎండగట్టారో అవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగేటువంటి పాలనకు సంబంధించి కూడా అదే విధంగా ఉండబోతోందా సోషల్ మీడియాలో మీ పోరాటం? డెఫినెట్లీ ఇక్కడ ప్రభుత్వం ఏది అన్నది మాకు సంబంధం లేదు. ప్రభుత్వం ఏదైనా కావచ్చు, అది ఐదర్ బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు. రేపు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ శాశ్వతం కాదు. రేపు 5 ఏళ్ళు దాటక ముందుకే మేబీ తొందరగా ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి, నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ గవర్నమెంటే. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని విమర్శించొద్దు అని మేము అనలేము. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి విమర్శలు లేకపోతే రాజకీయం అన్నది ఉండదు ఇక్కడ. కాబట్టి ఏదైనా కూడా ఒక ప్రాంతం తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి ఆ రోజు 100% సుష్మా స్వరాజ్ గారు మా బీజేపీ తరఫు నుంచి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. సో వారు మా మధ్యలో లేకపోవచ్చు, కానీ వారి ఆశయాలను ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తాం. 100%గా తెలంగాణ అభివృద్ధి మా ధ్యేయం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పక్క రాష్ట్రాలను మేము అన్ని సమన్వయం చేసుకుంటూనే మా యొక్క ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క తెలంగాణ ప్రాంతం అనేది అభివృద్ధి చెందాలి అన్నది మా యొక్క ధ్యేయం. కాబట్టి దీనికోసం ఎలాంటి పోరాటమైనా చేస్తాము, ఏ విధమైనటువంటి ఉద్యమాలైనా చేస్తాము. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అన్న తేడా ఏం మాకు లేదు. 100% ప్రశ్నిస్తాం ఖచ్చితంగా. ఓకే, మీరు అవునన్నా కాదన్నా రాష్ట్రంలో కేటీఆర్ అనేటువంటి ఒక వ్యక్తి ట్విట్టర్ వేదికగా అనేక సమస్యలకు సంబంధించి నిత్యం స్పందిస్తూనే ఉంటారు. సరే, మీరు పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా తీసుకోండి, స్పందించడం అయితే జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో కావచ్చు, కేంద్ర స్థాయిలో కావచ్చు, బీజేపీలో అటువంటి నాయకులు ఉన్నారా సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజానీకానికి కూడా ఆన్సర్ చేసేటువంటి వ్యక్తి? 100%. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను. 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కేటీఆర్ గారు ఒక ట్రెండ్ ఏం స్టార్ట్ చేశారంటే ఆస్క్ కేటీఆర్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు అనమాట. ఆస్క్ కేటీఆర్ నుంచి ఆయన రెగ్యులర్గా టచ్లో ఉంటున్నారు, వాళ్ళ టీం టచ్లో ఉంటుంది అని చెప్పేసి అని నడిచింది అనమాట అది. కాకపోతే ఏమైందంటే రీసెంట్గా ఆ ఆస్క్ కేటీఆర్ కూడా మొత్తం కంప్లీట్గా డౌన్ అయిపోయింది. ఓకే, సో అంటే అధికారంలో ఉన్నంతసేపు వాళ్ళు చేయగలిగారేమో, బట్ ఏంటంటే మా పార్టీలో ఉన్నటువంటి మా యొక్క నేతలు ఎవరైతే ఉన్నారో 100% వాళ్ళు ఎప్పుడు ప్రజల లోపలనే ఉంటారు. కాబట్టి ఈయన లెక్క మేము ఆ కార్పొరేట్ ఆఫీస్లో కూర్చొని ట్విట్టర్లో కూర్చొని సమాధానాలు చెప్పుకుంటే కూర్చోవాల్సిన అవసరం లేదు. గ్రౌండ్లో అక్కడికి వెళ్ళినటువంటి కార్యకర్తలకు ఏ ఇబ్బంది ఉందో అక్కడికక్కడే పరిష్కారం చేసేటటువంటి సంస్కృతి బీజేపీది. ఓకే, సో ట్విట్టర్ వేదికగా లేకపోతే సోషల్ మీడియా వేదికగానే సమస్యల పరిష్కారం చేయాలి అని అంటే ఇది కార్పొరేట్ సిస్టమ్ కాదు. రాజకీయంలో ఉన్నాం మనం. రాజకీయంలో ఎప్పుడైనా కూడా ప్రజలకు దగ్గరగా ఉండాలి. ఈయన పోతే ఏంది 10 మంది బాడీ గార్డ్లను వేసుకొని పోయి ముందుకు ఆయన పోతుంటే అటు జరిపి ఇటు జరుపుతారు. అట్లా కాదు. మా పార్టీ నేతలను చూసుకోండి మీరు. బండి సంజయ్ గారు కానివ్వండి, లేకపోతే రఘునందన్ అన్న కానివ్వండి, ఏ రకమైనటువంటి ఎవరైనా సరే ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి పోతే బస్తీ పర్యటన పెట్టుకుంటారు, అక్కడికి వెళ్తారు, ఇమీడియట్గా అక్కడ సమస్యల పరిష్కారం చేస్తారు. ఓకే హైందవ్ గారు, ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి.
అవునన్నా కాదన్నా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాలు ఎంత ప్రజల్లోకి వెళ్తాయో కేంద్ర ప్రభుత్వ పథకాలు అంతగా అవగాహన ఉండవు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలకి. సో దానికి సంబంధించి మీరు ఈ పథకాలను ఇస్తున్నారు, కేంద్రం నుంచి ఈ పథకం వస్తుంది, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకం కాదనేటువంటి విషయాల్ని సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్తే బాగుంటుందనేది ఇటీవల కాలం నేను బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా ఈ ప్రచారాన్ని చూశాను. ఈ విధంగా ఏమైనా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళే ఆలోచన ఉందా? చేస్తూనే ఉన్నాం కదా, అది ఇప్పుడు కొత్తగా ఏం చేసేది ఏం ప్లానింగ్ ఏం లేదు దానికి. రైట్. ఎందుకోసం అంటే గతంలో చేస్తున్నాము, ఇప్పుడు కూడా చేస్తున్నాము, భవిష్యత్తులో కూడా చేస్తాము ఈ విషయంలో. ఓకే, థ్యాంక్ యూ హైందవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంశానికి సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. చూస్తున్నాం కదా మొత్తంగా ఏఐ టెక్నాలజీ అనేది ప్రస్తుతం పొలిటికల్గా ఒక హీట్ టాపిక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏఐ టెక్నాలజీని వినియోగించుకొని వాళ్ళ రాజకీయ ప్రచారాలు చేసుకుంటున్నారు, ప్రజల్లో మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ ఎటువంటి రూపాంతరం చెందుతుంది అనేది వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ News 360.